ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. పూజ అయిపోయినదో ఏటో త్వరగా వెళ్దాం పదమ్మా. పూజ అయిపోయింది పంతులు గారు. ఎప్పటినుంచో అడుగుదాం అనుకుంటున్నాను. అసలు దీపావళి పండుగ ఎలా వచ్చింది, ఎందుకు జరుపుకుంటున్నావు? ఎందుకంటే సత్యభామ నరకాసురుణ్ణి వధించింది కాబట్టి చేసుకుంటాం. 2 ముక్కలే చెప్పారే, వివరంగా చెప్పండి. నాకు వేరే పనులున్నాయమ్మా. నేను చెప్తాను. అదిగో చెప్తారంట, వినండి. చెప్పండమ్మా. వినండి. శ్రీ మహావిష్ణువు వరాహావతారం ధరించినప్పుడు ఆయనకి భూదేవికి జన్మించిన వాడే నరకాసురుడు. వీళ్ళ కథ ముగిద్దాం అనుకుంటే కథ చెప్పేస్తుంది శృతమ్మా, అడ్డు మాత్రం పోవట్లేదు. అలా ఆ నరకాసుడు వరాల కోసం పరమశివుడికి తీవ్ర తపస్సు చేయగా నరకాసురుడి తపస్సుకి మెచ్చిన ఆ పరమశివుడు తల్లి చేతిలో తప్ప మరెవ్వరి చేతిలోనూ మరణం లేని విధంగా వరాన్ని ప్రసాదించాడు. అలా వరగర్వంతో నరకాసురుడు అటు దేవతలను ఇటు మానవులను నానా బాధలు పెట్టసాగాడు. ఈ విషయం తెలుసుకున్న శ్రీ మహావిష్ణువు శ్రీకృష్ణుడి అవతారం ఎత్తుతాడు. అప్పుడు శ్రీకృష్ణుడు నరకాసురుడిపై యుద్ధం ప్రకటించి సత్యభామగా జన్మించిన భూదేవిని వెంట పెట్టుకుని వెళ్తాడు. సతీ సమేతంగా యుద్ధానికొచ్చిన శ్రీకృష్ణుణ్ణి చూసి నరకాసురుడు ఎగతాళి చేస్తాడు. అప్పుడు యుద్ధం మొదలవుతుంది. సత్యభామ చేతుల్లోనే ఆ రాక్షసుడి వధ ఉన్నందువలన శ్రీకృష్ణుడు ఆ నరకాసురుడి బాణానికి మూర్ఛపోయినట్టు నటిస్తాడు. భర్త స్థితికి కారణమైన నరకాసురుడిపై ఆగ్రహించిన సత్యభామ వీరనారి మూర్తిలాగా నడుం బిగించి శ్రీకృష్ణుణ్ణి వెనక ఉండమని చెప్పి తను ముందు నిలబడింది. ధనస్సులో బాణాన్ని ఎక్కుపెట్టడం కాని, లాగడం కాని, శత్రువు మీద సంధించడం కాని ఎప్పుడు జరిగాయో తెలియరానంత వేగంగా ఆ లోకైన వీరనారి యుద్ధం చేసింది. ఆ యుద్ధ పోరులో నరకాసురుడు చనిపోయాడు. లోక కంటకుడైన నరకుడి పీడ వదిలిందన్న సంతోషంలో అంతా దీపాలు వెలిగించి మతాబులు కాల్చి సంబరాలు చేసుకున్నారు. తరతరాలుగా ఇదే విధానం దీపావళి పండగ పేరుతో కొనసాగుతోంది. అలా చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా దీపావళిని జరుపుకుంటున్నాం. తెలుసుకున్నారు కదా, ఇప్పుడు నరకాసుర వధ జరగబోతుంది. అందరూ వచ్చి తిరిగించండి. బయట దొరుకుతుందేమో, వేసేయండి. దొరకాలి, నొక్కుడు నొక్కుడే. ఆ భూపతి అన్నారు కదా, చూపించండి. చూపిస్తా. సరే పదండి. పద. ఇక గురి దొరికింది. ఫట్ ఫట్ మన్ లేపేయడమే. నన్ను ఆపేవాళ్లే లేరు. కానివ్వండి కానివ్వండి. అవును, గుళ్ళో దీపం వెలిగించి మనం పండగ జరుపుకోవడానికి కారణమైన వారితో కదా నరకాసురుడి వధ చేయిద్దాం అనుకున్నాం. ఏరి రాలేదా? వచ్చినారు పంతులు గారు. బాణం ఇవ్వండి. కానివ్వండి. ఏంటి స్టక్ అయిన శృతమా? ఆపేవాళ్లే లేరన్నారు. ఇదే ఆపుతుంది మనల్ని. వీల్లేదు, ముందు అర్జెంటుగా వాళ్ళని చంపేసేయండి. షూట్ చేయండి. భూపతి గారు, బుజ్జమ్మ. అక్కాయ్
అక్షర, అమ్మ బ్రతికే ఉంది. చచ్చిపోయింది, ఎలా బ్రతికింది? అమ్మా, అమ్మా, అత్తయ్య గారు, మీరు చనిపోయారనుకున్నాం. అసలు ఈ సంతోషంలో మాటలు కూడా రావట్లేదండి. అమ్మా, మంచి వాళ్ళని దేవుడు త్వరగా తీసుకెళ్లిపోతాడని నేను నిందించాను. కానీ మంచి వాళ్ళ అవసరం ఈ భూమికి ఉంటుందని, ఉంచుతాడని నిన్ను చూపించాక నిరూపణ అయిందమ్మా. మా డాక్టర్ గారు అమ్మగారు ఆవిడ ఊరెళ్తూ కాస్త సుస్థిగా ఉండాదని జాగ్రత్తగా చూసుకోమని నాకు అప్పగించారు. మీ అమ్మగారు కాదయ్యా. అవును బాబు, మీ అమ్మగారిలా నేనుండటం వల్ల అలా అనుకుంటున్నారు. మీరెవరో నాకు తెలీదు. నాకున్నది కూతురు జానకి. నమ్మలేకపోతున్నాను. నేను నమ్మను. మీరు పొరపాటు పడుతున్నారు సారు. మీ అమ్మగారు కాదు, ఇది నిజం. పదండమ్మ, మనం వెళ్దాం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.